శృతి మాట్లాడిన దాంట్లో చాలా వాల్యుబుల్. అంటే ఈ యొక్క డిజిటల్ దానికి డిటాచ్ అనేది చాలా అవసరం అనేది చెప్పారు. అంటే సోషల్ మీడియాకి బానిసైపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. తను ఇన్స్టాలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండేది, కానీ మధ్యలో కొంతకాలం ఆపేశారు. అందుకు కారణం చెబుతూ అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది అర్థం కాకుండా దాంట్లోనే ఉండిపోతాం. గంటలు గంటలు రోజులు గడిచిపోతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. కొంతకాలం ఉండాలి, బ్రేక్ ఇవ్వాలి. నేను నా కుటుంబం, నా జీవితం మీద కూడా నేను టైం కేటాయించాలి. కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా కొంతకాలమైనా సరే ఆ యొక్క డిజిటల్ దానికి దూరంగా ఉండటం వల్ల వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతాయి. అదే జీవితం, అదే వాస్తవాన్ని అని చెప్పేసి భ్రమలో బతికేస్తూ ఉంటాం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా శృతి హాసన్ అయితే మాట్లాడారు. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడినట్టుగా అనిపించింది నాకు కూడా. చాలా యువతకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాకి మీరు వారానికి ఒక రోజు ఉంటారా, లేకపోతే నెలలో ఒక నెలలో 10 రోజులు ఉంటారా, అట్లా కాదు. మొత్తం ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఖచ్చితంగా నెలలో ఒక 10 రోజులు సోషల్ మీడియాగా దూరంగా ఉంటే నష్టం ఏం లేదు. సో మునిగిపోయేది కూడా ఏం లేదు. మన ఫాలోవర్స్ వాళ్ళు అనేది తప్పన కాకుండా ఖచ్చితంగా లేకపోతే కనీసం వారానికి ఒక రోజు కంప్లీట్గా సోషల్ మీడియాకి దూరంగా ఉంటారు అనేది ఆరోగ్యానికి మంచిది, మైండ్కి మంచిది. లేకపోతే మానసిక రోగాలు అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వల్ల. గంటల చుట్టం వల్ల ఏళ్ళు ఇట్లా అని ఏళ్ళు అరిగిపోతున్నాయి, ఫోన్లు అరిగిపోతున్నాయి. కానీ అదేవిధంగా మైండ్ కూడా దొబ్బుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా మనం చూడొచ్చు. హాస్పిటల్స్లో కూడా ఎంతోమంది మెంటల్ పేషెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఈ విధంగా దీనికి బానిసలు అవుతున్నారు అనేది మనకి గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. కాబట్టి శృతి హాసన్ లాంటి హీరోయినే చెప్పింది అంటే అర్థం చేసుకోండి. యూత్ అందరూ కూడా ఈ సోషల్ మీడియాకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది ఇవ్వండి అనేది ఈ యొక్క శృతి హాసన్ చెప్పినటువంటి దాంట్లో అర్థంగా భావించాలి.